వేర్ యూ ఫోకస్ దట్ విల్ బి గ్రోస్. మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తుంటామో అక్కడ గ్రోయింగ్ అనేది కనబడుతూ ఉంటుంది, దాని యొక్క వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ దేని మీద మనం ఫోకస్ చేస్తుంటామో దాని ద్వారా మనకు రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీ క్యాష్ ఫ్లో పైన మీరు ఫోకస్ చేస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అవునా? కాబట్టి కేవలం ఒక ఫుడ్ ఆర్డర్ కే మనం ఒక సిస్టమ్ ఉన్నప్పుడు 100% మన మనీ మేనేజ్మెంట్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. మనీలో 2 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. నంబర్ 1 కాంపోనెంట్ ఈస్ మేకింగ్ మనీ. ఎవ్రీబడి నోస్ దట్. 1 కాంపోనెంట్ ఆఫ్ మనీ ఈస్ ఎర్నింగ్ మనీ, మేకింగ్ మనీ. ఇది ఒక కాంపోనెంట్. అనదర్ పార్ట్ ఆఫ్ ది గేమ్, another part of the money is managing money, keeping money, investing money and multiplying money. But bad luck, we are concentrating on one part of the game. ఎప్పటికీ కూడా మనం అందరము కేవలం మేకింగ్ మనీ పైన దృష్టి పెడుతున్నాము. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ మేనేజింగ్ మనీ, కీపింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ, మల్టిప్లయింగ్ మనీ. దాని గురించి తెలుసుకోవట్లేదు, ఒక స్పష్టమైనటువంటి సిస్టాన్ని మనం ఫాలో అవ్వట్లేదు. కాబట్టి క్యాష్ ఫ్లో అనేది జరగట్లేదు, దానివల్ల మనకి ఎలాంటి రిజల్ట్ అనేది రావట్లేదు. అవునా కదా? కాబట్టి ఆ క్యాష్ ఫ్లోకి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ముందు మనకు ఒక విషయం తెలియాలి. ఇన్ దిస్ వరల్డ్ కన్జ్యూమరిజం మనీ మేనేజ్మెంట్ ప్లేస్ ఏ క్రీ రోల్. ఏమవుతుంది తెలుసా అండి, ఇక్కడ కన్జ్యూమరిజం అనేది అయిపోయి టోటల్ గా మన డబ్బంతా కూడా అత్యధికమైనటువంటి ఖర్చుకే మనము కోల్పోవడం అనేది జరుగుతుంది. మీకు తెలియట్లేదండి, ఎన్నో చిన్న చిన్న మార్గాల ద్వారా మన హార్డ్ మనీ అంతా కూడా మనం కోల్పోతున్నాం. కాబట్టి ఈ రోజు ఈఎంఐ సిస్టమ్ కి మనం అలవాటు పడిపోయినాం. ఈఎంఐ దేనికి? ల్యాప్టాప్ కి ఈఎంఐ పైన డిపెండ్ అవుతున్నాం, స్మార్ట్ ఫోన్ కి ఈఎంఐ పైన డిపెండ్ అవుతున్నాం, రిఫ్రిజిరేటర్ కి ఈఎంఐ పైన డిపెండ్ అవుతున్నాం, కలర్ టీవీ కూడా ఒక ఈఎంఐ పైన మనం డిపెండ్ అవుతున్నాం. క్రెడిట్ కార్డ్ ని మనం యూజ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిదండి? రాబోయేటువంటి నెల ఇన్కమ్ ను కూడా మనం ఇప్పుడే ఉపయోగిస్తామని అర్థం. మనం ముందు సెషన్ లో క్రెడిట్ కార్డ్ ని ఎఫెక్టివ్ గా ఎలా మేనేజ్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఎలాంటి కన్జ్యూమరిజం వల్ల ఎందుకు మనం డబ్బులు కోల్పోతున్నాం? టెంప్టింగ్ యాడ్స్, ఎమోషనల్ యాడ్స్, రిపీటెడ్ యాడ్స్ వల్ల మనం మన యొక్క హార్డ్ మనీ అంతా కూడా కోల్పోతున్నాం. రిపీటెడ్ యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆ వస్తువుని ఎక్కడ మనం మర్చిపోతాం అనే ఉద్దేశంతో రిపీటెడ్ గా యాడ్స్ వస్తున్నాయి. ఎమోషనల్ యాడ్స్, ఒక తీయని వేడుక చేసుకుందాం అంటే ఎలాంటి హ్యాపీ మూమెంట్ ఉన్నా, ఎలాంటి సెలబ్రేషన్ మూడ్ ఉన్నా ఖచ్చితంగా క్యాడ్బరీ చాక్లెట్ కొనాలి, క్యాడ్బరీ చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇవ్వాలి అనేటువంటి ఒక ఎమోషనల్ మూడ్ లోకి మనం వెళ్ళిపోయాం. ఖచ్చితంగా అలాంటి వస్తువులు మనం ఆ సమయంలో ఉపయోగించాలి అనేటువంటి ఆ డిఫరెంట్ టెంప్టేషన్ లోకి మనం వెళ్ళిపోయాం. ఈ రోజు మిడిల్ క్లాస్ సంపద అంతా కూడా కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. మీరు గమనిస్తుండండి, ఈ రోజు సాధారణమైనటువంటి థియేటర్లో మనం మూవీస్ చూడట్లేదు, మల్టీప్లెక్స్ లో చూస్తున్నాం. సాధారణమైనటువంటి షాపులలో మనం ఎక్కడ కూడా షాపింగ్ చేయట్లేదు, షాపింగ్ మాల్లోనే మనము షాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది? ఒక కార్పొరేట్ ప్రపంచం పన్నుతున్నటువంటి పన్నాగంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మన యొక్క సేవింగ్ మనీ అంతా కూడా కార్పొరేట్ ప్రపంచం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మిడిల్ క్లాస్ దగ్గర ఎక్కడ కూడా అమౌంట్ అనేది చేతులు ఎక్కడ అవైలబుల్ గా లేదు. చిన్న చిన్న మార్గాల ద్వారా మనకు తెలియకుండానే డబ్బంతా వెళ్ళిపోతుంది. సరే, డబ్బు వెళ్ళిపోతుంది, ఖర్చు అవుతుంది అనే కాకుండా మన దగ్గర డబ్బు లేదంటే కూడా లోన్ సదుపాయాన్ని కూడా వాళ్ళే కలుగజేస్తున్నారండి. ఒక లోన్ తర్వాత ఇంకో లోన్, ఒక లోన్ తర్వాత ఇంకో లోన్, ఆటోమేటిక్ గా లోన్ తర్వాత లోన్ అయిపోతూనే ఉంది. కాబట్టి వాటిని పే చేయడానికి మిడిల్ క్లాస్ యొక్క జీవితం అంతా కూడా సరిపోతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ మనము అవేర్ అవుతూ, కన్జ్యూమర్ ఎలా ఉండాలి? కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఇన్ ద మార్కెట్. కన్జ్యూమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ బట్టి ఈ రోజు కంపెనీస్, వ్యాపార ప్రపంచాలు ముందుకు పోతూ ఉంటాయి. అలాంటి కన్జ్యూమర్ ని వాళ్ళు కింగ్ గా భావిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు దేని కొరకు పనిచేస్తున్నారు తెలుసా అండి? బ్యాంకుల కొరకే పనిచేస్తున్నారు. 100% బ్యాంకుల కొరకే పనిచేస్తుంది. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామని చెప్పేసి పిలవగానే మన బ్యాంకు వెళ్తే వాళ్ళు రాచ మర్యాదలు చేస్తారు. రండి సార్, కూర్చోండి సార్, టీ, కాఫీ ఏంటి సార్? అవునా, కేవలం ఈ ఒక్క ఫామ్ మీద సంతకం చేస్తే సరిపోతుంది సార్, ఆటోమేటిక్ గా మీకు అకౌంట్ లోకి అమౌంట్ వస్తాయి సార్. తర్వాత కొన్ని సంవత్సరాలు కట్టాల్సింది ఎవరండి? మనమే కదా. కంప్లీట్ గా మన యొక్క సంపాదన అంతా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బ్యాంకులను పోషించడానికి మనం పనిచేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే సోషల్ మీడియాలో మనకు ఒక జోక్ కనబడుతూ ఉంది. నీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే లోన్ తీసుకో, పని చేయాలనే ఆసక్తి కలుగుతుంది. ఇంకొక హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకో, హాలిడే అనేది లేకుండా కూడా జాబ్ చేయాలనిపిస్తుంది, నీకు ఇంట్లో ఉండాలనిపించదు అని చెప్పడం జరుగుతుంది. అవునా కదండి? కాబట్టి ఆ విధంగా మనం కష్టపడేటువంటి డబ్బంతా కూడా బ్యాంకుల కొరకు కష్టపడుతున్నట్లే ఉందండి ఇది ఇక్కడ. అవునా? శాలరీ ఎన్ని రోజులు మన అకౌంట్ లో ఉంటుందో మనం గమనించాం. ఎందుకు ఇలా అవుతుందంటే మనం నీడ్స్ కి వాంట్స్ కి తేడా తెలియట్లేదు.